హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే వంకాయ అండి. వంకాయ మసాలా వేసి కర్రీ, వంకాయ మసాలా వేసి ఇగురు కర్రీ చేస్తాను ఫ్రైలాగా. మరి అది ఎలా చేయాలి ఏంటి అనేది మీ అందరికీ చేసి నేను చూపిస్తాను. మీరు కూడా చూస్తారా? మరి వచ్చేయండి మా స్టవ్ దగ్గరికి. ముందుగానండి స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నూనె వేస్తాను అందులో. స్టవ్ వెలిగించి దాక పెట్టుకుని నూనె వేసాను కదా. ఇప్పుడండి నేను చక్కగా ఒక చిటికుడు పసుపు వేసాను కదా. ఈ పసుపులో ఏం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కలిపేసేస్తానండి. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఏం వేయాలో మళ్ళీ నెక్స్ట్ చూపిస్తానండి. నేను ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదండి. నేను ఆల్రెడీ వంకాయ ముక్కలను కోసుకుని పక్కన పెట్టుకున్నాను. కనిపిస్తున్నాయి కదా వీడియోకి. వంకాయలండి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని అక్కడ పెట్టుకోవాలి. కోసుకుని ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసుకుని చక్కగా వంకాయ ముక్కలు కోసుకుని అక్కడ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో నేను వంకాయ ముక్కలు వేసేస్తాను అనమాట. వంకాయ ముక్కలు ఇందులో వేసేస్తే చక్కగా మగ్గుతాయి. వంకాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కుని అందులో వేసేస్తే మగ్గుతాయండి. మొత్తం వేసిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి. వంకాయ ముక్కలు ఇందులో వేసుకున్నాను కదా, తిప్పుతాను. ఇప్పుడు తిప్పేసి ఉప్పు అయితే వేయట్లేదండి, నేను మూత పెట్టుకుంటాను. వంకాయ ముక్కల్ని తాలింపులు వేసాను కదా, ఇప్పుడు మూత పెట్టుకుంటాను. ఉప్పు అయితే కొంచెం వేస్తానండి. అదిగో కొంచెం ఉప్పు చల్లుతానండి నేను. అది కూడా గల్లులుప్పు వేస్తాను అనమాట. గల్లులుప్పు వేస్తే చక్కగా మనకి అంతా కూడా సెట్ అవుతుంది, కలుసుద్ది. గల్లులుప్పు వేసాను కదా. ఇప్పుడు దాని మీద మూత పెడతానండి. గల్లులుప్పు వేసి తిప్పుకున్నాను అనమాట నేను. ఇప్పుడు అయితే ఏంటంటే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు అండి మసాలా వేసి వంకాయ కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలి ఏంటనేది మీకు నేను చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చూడండి. వంకాయ ముక్కలండి చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కారం వేస్తానండి. కారం కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు, వంకాయ కర్రీలో ఎక్కువ పట్టదు. అందులో కొత్త కారం కదా. అదిగోండి కారం వేసానండి. నేను చక్కగా తిప్పేసుకుంటాను. అయితే ఇందులో నీళ్లు పోయకూడదండి. నీళ్లు పోయకుండా చక్కగా కారం వేసిన ఒక 5 నిమిషాలకి మసాలా జల్లేసుకోవచ్చు. అయితే ఇందులో నీళ్లు పోయకుండా ఫ్రైయల్లే చేసుకోవాలన్నమాట. నేను కారం వేసాను, ఇప్పుడు తిప్పుతాను. ఉప్పు చూసుకున్నానండి, సరిపోయింది. గల్లు ఉప్పు వేసా కదా, సరిపోయిందనమాట. అయితే నీళ్లు పోయకూడదు అనమాట. నీళ్లు పోయకోకుండా ఏం చేయాలంటే ఇప్పుడు కారం వేసినాక ఒక 5 నిమిషాలకి చక్కగా మసాలా వేసుకోవాలి. అప్పుడు మనకి కర్రీ చక్కగా ఉడికిపోయి చాలా నోటికి రుచిగా తగులుతుందనమాట. నేనండి కూరని చక్కగా మసాలా వేసుకుని కారం వేసాను, మీకు చూపించాను కదా. మసాలా కూడా నేను చల్లేసానండి. చక్కగా ఇదంతా కూడాను తిప్పుకున్నాను. నూనె పైకి వస్తుంది. ఇంకా 2 సెకండ్లు మాత్రమే, అంటే 2 సెకండ్లు కాదులేండి, కొంచెం మగ్గనిస్తాను. అప్పుడు నూనె పైకి వచ్చి చక్కగా మగ్గిపోతుంది. దింపేసుకుని మనం అన్నంలో వేసుకుని పెట్టుకు తినేసేటివే. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేనండి వంకాయ ఫ్రై మసాలా వేసి వంకాయ ఫ్రై మీకు అందరికీ నేను చేసి చూపిస్తున్నాను కదా. మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. మీ ఇంట్లో చేసుకుని మీ అందరికి పెట్టుకుని, మీ వాళ్ళందరికీ పెట్టుకుని మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడండి నేను ఒక 2 సెకండ్లు కాదులేండి, ఒక 5 నిమిషాలు ఇట్లా వదిలేస్తాను. ఇదిగోండి ఇట్లా తిప్పితే కూర అంతా కలుసుద్దని ఇట్లా తిప్పుతాను అన్నమాట. నేను మూత పెడతాను. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనిద్దాంలేండి. వంకాయ కర్రీ గురించి అండి నేను ఒక రహస్యం చెప్తానండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చి అర్జెంటుగా వంట అయిపోవాలి అనుకున్నప్పుడు వంకాయ కూరను ఉండండి, తొందరగా అయిపోతుంది. తొందరగా వండుకోవటం అయిపోతుందండి. వంకాయ కూర తొందరగా ఉడికిపోద్ది అనమాట. బయటికి వెళ్ళి వచ్చి అడవుడిగా వంట చేసుకోవాలనుకున్నారనుకోండి, వంకాయ కూర చక్కగా వంకాయలను కోసుకుని పొయ్యి మీద వేసేస్తే ఒక పావు గంటలో ఉడికిపోద్దండి. కర్రీ తొందరగా అయిపోతుంది అనమాట. అందుకని ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అయినప్పుడు వంకాయ కర్రీ చేసుకోండి, మసాలా వేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో పాలు కూడా పోసుకోవచ్చు, కానీ ఈరోజు నేను మసాలా వేసాను, పాలు కూడా పోసుకోవచ్చు. కూర రెడీ అయిపోయిందండి. ఇంకా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను వంకాయ మసాలా వేసి ఇగురు కర్రీ చేశాను కదండి. ఈ రోజుకి ఈ కూర ఉడికిపోయింది. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుని మీ ముందుకు వస్తాను. అంతవరకు మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూరలోనండి వంకాయ కర్రీ కదా ఇది, ఇందాక చెప్పాను కదా.
మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు తొందరగా ఏదన్నా మనం వండుకుని తినేసేయాలనుకున్నప్పుడు వంకాయలు తొందరగా అయిపోతాయి. మసాలాలు వేసుకోండి, అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా వేసుకుంటే అదే పొడి మసాలా అండి. పొడి మసాలా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చేసుకుని వండుకోండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కొత్తగా పెట్టుకున్నాము, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మా రాధాకృష్ణ ఛానల్లో మీ ముందుకు వచ్చి నేను మాట్లాడి చక్కగా కూరని పలానా కూర వండానని వివరంగా చెప్పి మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, బాయ్. ఇదిగోండి కర్రీకి నేను కట్టేస్తున్నాను, మూత వేసేసి ఇదిగో స్టవ్ ఆపేసాను. ఇంకా బాయ్ అండి.